హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. లక్షల్లో జీతాలు ఉన్నాయండి, ఎవరు కూడా మిస్ కాకండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. A to Z అయితే నేను మీకు మొత్తం కూడా వివరిస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చు పే స్కేల్ మనకు స్టార్టింగ్ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అండ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అని చెప్పేసి రెండు రకాలైనటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొదటగా వచ్చేసి మనకు పే స్కేల్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇందులో మనకి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రకంగా అయితే శాలరీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. సో మనకు పే స్కేల్ వచ్చేసి 2017 ప్రకారం అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే E1లో వచ్చేసి మనకి 40,000 నుంచి 1,40,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే E8 కేటగిరీలో వచ్చేసి మనకి 1,20,000 స్టార్టింగ్ శాలరీ 1,20,000 నుంచి 2,80,000 వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి. ఓకే. సో అండ్ అలాగే వీటితో పాటు మనకు అడిషనల్గా బేసిక్ పే అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అలవెన్సెస్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 35% బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది పర్క్స్ అండ్ అలవెన్స్ అని చెప్పేసి. అండ్ దాంతోపాటుగా యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి మనకి 3% అయితే యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి జీతంలోకి వెళ్ళా 3% మనకి పెరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్. అండ్ అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ వచ్చేసి మనకి 12% మొత్తానికి ఈ మొత్తం శాలరీస్లలో మనకు 12% అయితే యాడ్ అవుతూ వస్తుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అలాగే గ్రాట్యుటీ ఇస్తారు. అండ్ దాంతోపాటుగా మనకి చూసుకున్నట్లయితే పెన్షన్ అంటే మన పెన్షన్ స్కీమ్ కూడా ఉందన్నమాట. అంటే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు పెన్షన్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పవర్ అండ్ వాటర్ సప్లై కూడా ఫ్రీ అనమాట. ఎంత అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ మంత్ ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే ఎవ్రీ మంత్ ఒకటి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 61 ఇయర్స్కే మీకు రిటైర్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ రిటైర్మెంట్ తర్వాత మీకు పెన్షన్ స్కీమ్ అయితే వర్తిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బోనస్, ఇన్సెంటివ్స్ అండ్ అలాగే మెడికల్ ఫెసిలిటీ, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు రిక్రియేషనల్ ఫెసిలిటీస్ అంటే క్లబ్స్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో చాలా అదర్ బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటుగా మనకు శాలరీస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు అనమాట. అందుకని ఎవరు కూడా మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి చూసుకున్నట్టయితే మొత్తం 1 year వచ్చేసి మనకు 60 days అయితే మీకు హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే లీవ్స్, హాలిడేస్ కాదు లీవ్స్ అనమాట. మీరు లీవ్స్ 60 రోజులు పెట్టుకోవచ్చు అనమాట. సంవత్సరానికి 60 లీవ్స్ ఉంటే వితౌట్ హాలిడేస్ కాకుండానే లీవ్స్ మాత్రమే ఒక 60 పెట్టుకోవచ్చు అనమాట మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మెడికేర్ స్కీమ్ నుంచి మనకి ఈ స్కీమ్ కూడా మీకు వర్తిస్తుంది అనమాట. అంటే సిపిఆర్ ఎంఎస్సి అనేటటువంటి మెడికల్కి సంబంధించినటువంటి రిటైర్మెంట్ మెడికల్కి సంబంధించినట్టు ఆ స్కీమ్ కూడా మీకు వర్తిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి కూడా మంచి జీతాలు అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఇక్కడ A1 కేటగిరీలో వచ్చేసి మనకి 71,030 రూపాయలు పర్ మంత్ శాలరీ స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే H కేటగిరీలో వచ్చేసి మనకి 40,058 రూపాయలు అయితే మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. పర్ మంత్ శాలరీ 40,058 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తూ ఉంటారు. ఇక దాంతోపాటుగా మనకు అడిషనల్గా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ డే వచ్చేసి 1,500 నుంచి 1,750 రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా అడిషనల్గా పేస్ అయితే బేసిక్ పే అయితే ఉంది అనమాట. సో అదర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు 1.795% స్పెషల్ డిఏ అయితే చెల్లిస్తారనమాట. అండ్ అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి 3% అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్కి 3% అయితే పెంచుతారనమాట శాలరీ వచ్చేసి. అండ్ అలాగే అటెండెన్స్ బోనస్ వచ్చేసి 10% అయితే మీకు ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అటెండెన్స్ బోనస్ మీకు ఇచ్చేటటువంటి శాలరీస్లో 10% ఎక్కువ ఇస్తారనమాట. అండ్ స్పెషల్ అలవెన్స్ వచ్చేసి 5% ఇస్తారు మీకు ఇచ్చేటటువంటి జీతంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా సబ్సిడీ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎల్పిజి గ్యాస్ సిలిండరు పర్ మంత్ ఒకటైతే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే
బేసిక్ వేలో మీకు పిఎఫ్ వచ్చేసి 12% అయితే ఎవ్రీ మంత్ యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బోనస్, ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, రిక్రియేషనల్ ఫెసిలిటీస్, క్లబ్ ఎక్సెట్రా ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయి. అండ్ అలాగే కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ అంటే మెడికేర్ స్కీమ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సిపిఆర్ఎంఎస్ అని చెప్పేసి. సో ఈ యొక్క మెడికేర్ స్కీమ్ కూడా మీకు రిటైర్మెంట్ తర్వాత అయితే వర్తిస్తుంది అనమాట. అంటే రిటైర్మెంట్ తర్వాత మొత్తం మీకు ఫెసిలిటీస్ అంటే నార్మల్గా మీ మెడికల్కి సంబంధించినటువంటి మొత్తం ఫెసిలిటీస్ కూడా ఫ్రీ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే సో మనం ఇది వచ్చేసి ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మన ఖాళీల వివరాలు మనం ఒకసారి చూసుకుంటే అయితే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట. సో ఇది E2 గ్రేడ్ కింద ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు మనకు 42 ఉన్నాయి మొత్తం కూడా. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ పెట్టాను. ఆ పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేసి మీరు క్లుప్తంగా పర్టికులర్గా అయితే ఒకసారి అయితే మరొకసారి చెక్ చేసుకొని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు వచ్చేసి బీఈ లేదా బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ ఈ E2 గ్రేడ్ కింద వచ్చేసి మనకు 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ మైనర్ ఇంజనీరింగ్ ట్రైనీ JMET అని చెప్పేసి ఈ ఉద్యోగాలు మనకి 100 ఉన్నాయి. అండ్ అలాగే వీటికి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఉద్యోగాలు ఇవి మొత్తం కూడా మనకు 9 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇకపోతే మనకు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, DMEA చేసిన వాళ్ళు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ అనమాట. ఇంతకుముందు ఇది మెకానికల్, ఇది ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1లో వచ్చేసి మనకి చూడొచ్చు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఫిట్టర్లో ITI ఎవరైతే చేసి ఉంటారో ఆ ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి మన ఖాళీలు వచ్చేసి 47 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1 వచ్చేసి మనకి 98 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రీషియన్లో ITI సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్లో సో ఒక 40% డిజబిలిటీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కేటాయించడం అయితే జరిగిందనమాట. లో విజన్ అని కానీ అలా హ్యాండిక్యాప్డ్స్ ఈ విధంగా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక 40% డిజబిలిటీ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. మిగతా పోస్టులు ఇక జనరల్ వాళ్ళకైతే అప్లికేబుల్ అవుతుంది. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 4 జూన్ 2024 అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్పటి వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. జనరల్ వాళ్ళకి వచ్చేసి 1000 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అందులో 100 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 900 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే SC STలో వచ్చేసి అండ్ వీళ్ళకి ఎలాంటి పేమెంట్ అయితే లేదనమాట. జస్ట్ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అయితే పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ చెప్తాను. సో చూసుకున్నట్టయితే మనకి సో చూడొచ్చు మనకి మినిమం మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి OC అండ్ EWS వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 40%, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 30% వస్తే చాలు మీరు పాస్ అయినట్టు లెక్క. అండ్ అలాగే BC అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో PWD వాళ్ళు వచ్చేసి 35% ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 25% వస్తే చాలు మీరు క్వాలిఫై అయినట్టు. ఇక SC STలో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 25%, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఓన్లీ 15% మీకు మార్క్స్ వస్తే చాలు మీరు క్వాలిఫై అయినట్టు ఈ యొక్క ఎగ్జామ్లలో. నెక్స్ట్ వన్ వచ్చేసి సో చూసుకున్నట్టయితే మీ యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు కొంచెం నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వీటిని మొత్తం కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ మీ యొక్క హెడ్ మాస్టర్ అంటే మీరు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళ దగ్గర అయితే సిగ్నేచర్ చేయించి ఇక్కడ సీల్ అయితే చేయించాలన్నమాట. అండ్ వీటితో పాటు ఇంకొక ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఫామ్ కూడా మీరు ఫిలప్ చేసి మొత్తం టోటల్గా ఏం లేదు, జస్ట్ ఇది మీకు ఉండేటటువంటి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఇందులో రాసి ఇక్కడ మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది. అండ్ అలాగే అక్కడ సీల్ వేయించి ఈ యొక్క 2 సర్టిఫికేట్స్ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇవి మెయిన్గా ఈ 2 అయితే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో ఎదగండి, నేను అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ముందు ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ చాలా రాబోతున్నాయి, అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.